ఓకే నెక్స్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ మ్యాచ్ కోసం సర్వత్రా ఉత్కంఠ. రేపు 13వ తారీఖు సార్. ఆయన ఒక టీంకి కెప్టెన్ గా, ఈయన ఒక టీంకి కెప్టెన్ గా ఉప్పల్ స్టేడియంలో ఆడబోతున్నారు. జనరల్ గా మెస్సీ ఒక మ్యాచ్ కి 100 crores నుంచి 150 crores తీసుకుంటాడంట. ఒక మ్యాచ్ ఆడితే 100 to 150 crores తీసుకుంటాడు, ఛార్జ్ చేస్తాడంట. మరి అట్లాంటి మెస్సీ వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తలపడబోతున్నారు. మామూలు విషయం కాదు. అంటే సమ్మిట్ ఎంత హిట్ అయిందో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం రేపు మంచిగా ఒక హైప్ అయితే సరే. దానికి లింకుగా దీన్ని మొత్తానికి అట్లా వైబ్ క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి అది రేపు. అంతా రేవంత్ వర్సెస్ మెస్సీ, మెస్సీ వర్సెస్ రేవంత్ అని చెప్పని. పాపం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పాతకాలంలో ఆడారు, ఇప్పుడు మరలా ఏదో చిన్నగా ఏదో ప్రాక్టీస్ చేసి ఆడుతున్నారు. మెస్సీ ఒరిజినల్ ప్లేయరు ఆయన. ఈయనను పాపం ఏదో కాసేపు కాలక్షేపం కోసమో లేకపోతే ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలోనో అట్లా వెళ్ళి ఆడినటువంటిది. బట్ చూడాలి ఇవన్నీ కొంచెం కాస్త. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి సమ్మిట్ ఎట్లా ఉంది అది అది ఒక అంశం అయితే, మొత్తానికి ఫుట్బాల్ మాత్రం బాగా చర్చ జరుగుతూ ఉంది. మెస్సీ వర్సెస్ రేవంత్, రేవంత్ వర్సెస్ మెస్సీ అని. అసలు దీన్ని ఎట్లా కంపారిజన్ చేయొచ్చు, ఎట్లా చూడొచ్చు? వంశీ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి రైజింగ్ తెలంగాణ 2047 అనే నినాదంతో వచ్చింది. అందులో ఆ రైజింగ్ తెలంగాణ 2047 అంటే అసలు రైజింగ్ తెలంగాణకే రేపు బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ రానున్నారు అని చెప్తున్నారు వంశీ గారు. దాంట్లో భాగంగానే ఈరోజు రైజింగ్ తెలంగాణలో భాగంగానే ఈ ఫుట్బాల్ మ్యాచ్ కూడా అందులో భాగంగానే జరుపుతున్నారు అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఫ్యూచర్ సిటీ లేదా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ప్రధాన ఉద్దేశం ఫ్యూచర్ సిటీ లేదా ఇక తెలంగాణకు సంబంధించి రైజింగ్ తెలంగాణ, దానికి సంబంధించిన ఒప్పందాలు, పెట్టుబడులు, అదేవిధంగా నెక్స్ట్ మోడల్ 2047కి $3 trillion డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీసుకెళ్లడము. వీటన్నిటి నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీని ఇటు ఐటీతో పాటు ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలి తెలంగాణ మొత్తాన్ని కూడా అనేది ఒక ఆశయం వంశీ గారు. దాంట్లో భాగంగానే దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, ఇక్కడ భవిష్యత్తులో ఒక పెద్ద స్పోర్ట్స్ సిటీ కూడా కట్టబోతున్నాం అంటున్నారు, ఒక స్పోర్ట్స్ హబ్ కూడా అక్కడ రానుంది అంటున్నారు. దాంట్లో భాగంగా దానికి ఒక ప్రమోషన్ గా మెస్సీ తోటి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు తలపెడుతున్నారు వంశీ గారు. కానీ ఇది మాత్రం ఒక సాహసంగానే అనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా సరే ఆయన కాలేజ్ రోజుల్లోనో ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఆ మధ్య సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అక్కడికి విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫుట్బాల్ ఆడారు కదా వంశీ గారు. ఆ తర్వాత కానీ ఈ మ్యాచ్ కి సంబంధించి మాత్రం దాదాపు నెల రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు, అది ఎర్లీ మార్నింగ్ నైట్ తెలియదు కానీ జనరల్ గా నైటే అయి ఉంటదని అనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఆయన చాలా లేట్ గా ఇదవుతారు కాబట్టి చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు వంశీ గారు. మనం ఆ ప్రాక్టీస్ ఇవి కూడా చూసాము వంశీ గారు. నిన్న హరీష్ రావు గారు అనుకుంటా కామెంట్ చేశారు, రోమ్ నగరం తగలబెడుతూ ఉంటే రోమ్ పిడియలు వాయించుకున్నారు, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ఎన్ని సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు. కానీ దీంట్లో ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నది కూడా రాష్ట్రం కోసమే, ఆయన గేమ్ ఆడాలనుకోవని కాదు. మెస్సీ తోటి ఆయన ఆడి ఏం గెలుస్తాడు? కాకపోతే అటెన్షన్ తీసుకోవటం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం జరిగిద్ది అనేటువంటి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. ఇక్కడ సమ్మిట్ అతనే చూసుకోవాలి, దాంట్లో లైట్లు ఎట్లా ఉండే, డిజైన్ ఎట్లా ఉంది, అసలు ఏం పెట్టారు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారా లేదా, ఆడియో ఎట్లా ఉంది, దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఎట్లా ఉంది, రోడ్స్ ఎట్లా ఉండే, అన్నీ ఆయన చూసుకోవాలి, ఆయనే ప్లాన్ చేసుకోవాలి, ఆయనే అన్ని 1 నుంచి 100 వరకు ఆయనే చేసుకోవాలి. సరే బ్రాండ్ తెచ్చుకోవడానికి ప్రమోషన్ కూడా ఆయనే మ్యాచ్ ఆడి ప్రమోషన్ తెచ్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అజిత్ గారు? అంతే 1 నుంచి 100 దాకా ఆయనే చేసుకునే పరిస్థితి ఏంటి? ఎందుకని అట్లా? ఒకవైపు అంటే వంశీ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ టీం కానీ లేదా ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదా ఏంటి అనేది తెలియదు. కానీ మొత్తానికి అంటే జనరల్గా బీఆర్ఎస్ హయాంలో ఆ 10 ఏళ్లలో
తెలంగాణ అనేది ఇండస్ట్రియల్ గా కానీ లేదా డెవలప్మెంట్ అంటే సరే ప్రజలు లేదంటే సమస్యలు ప్రజాస్వామ్యము ఇవన్నీ పక్కన పెడితే రూరల్ తెలంగాణను పక్కన పెడితే ఒక రకంగా తెలంగాణ షైనింగ్ అని అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది వంశీ గారు. ఆ బ్రాండ్ ని దాటాలి అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మార్క్ కనిపించాలి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఆ మార్క్ కోసం ఇక 1 నుంచి 100 వరకు కూడా ఆయనే కష్టపడుతున్నారు. మీరు అన్నట్లుగా ఇంకొక వైపు ఈవెన్ రూరల్ లో ప్రచారం కూడా స్థానిక సంస్థల సంబంధించి రూరల్ ప్రచారం చేసుకుంటూ మధ్యలో ఇటు వస్తూ ఖచ్చితంగా క్రమం తప్పకుండా కాంగ్రెస్ బస్సు ఆ బస్సుకి టైర్ కి గాలి ఆయనే కొట్టుకోవాలి, టికెట్లు ఆయనే కొట్టుకోవాలి, డ్రైవింగ్ ఆయనే నడుపుకోవాలి, బస్సు ఆయనే తుడుచుకోవాలి, డ్రైవింగ్ ఆయనే చేసుకోవాలి. ఈ మ్యాచ్ కి సంబంధించి ఒక చిన్న విశేషం కూడా ఉంది వంశీ గారు. రేవంత్ రెడ్డి గారు 9 జెర్సీ నెంబర్ 9 వంశీ గారు ఆయనది. అదే విధంగా మెషీది 10, రేవంత్ 9 వర్సెస్ మెషీ 10. రేవంత్ రెడ్డి గారి టీమ్ లో ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారంట. మరోవైపు మెషీ టీమ్ కి ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వంశీ గారు. ఓకే అజిత్ గారు, ఢిల్లీ నుంచి ఎంపీలు మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ లైవ్ ని చూద్దాం. ఇంకా రాలేదు సార్ లైవ్, శిరీష్ వస్తారంటున్నారు. నెక్స్ట్ ఇదేంటి శిరీష్ గారిని తీసుకుంటారా? బండకేసి ఇది వెళ్దామా? అజిత్ గారు బండకేసి బాధేదేవర్ని బండకు కట్టి ముంచేదేవర్ని ఈ హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇది అయితే భలే ఉంది. ఒకరేమన్నా బండకేసి బాధాలని చెప్పి కాళేశ్వరం విషయం, ఒకరినేమన్నా బండగట్టి నీళ్ళల్లో వేయాలి, అప్పుడు కానీ నీకు కాళేశ్వరం నీళ్లు తెలియదని చెప్పి